హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 102 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 41, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 50 and 80? సో 50 మరియు 80 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అన్నది మన క్వశ్చను. ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనంటే సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ కౌంట్ చేస్తే ఉంటారు. ఎన్ని వస్తాయి చెప్పండి. సో రాస్తున్నాను నేను 53. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 53. ఆ తర్వాత నెక్స్ట్ 57 అవుతుందా? అవదు. నెక్స్ట్ 59, ఆ తర్వాత నెక్స్ట్ 61, తర్వాత నెక్స్ట్ 67, తర్వాత 71, నెక్స్ట్ 73 అండ్ దెన్ 79. ఓవరాల్గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి చూడండి. 3 + 3 6 + 1 7 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే మీ అందరికీ తెలుసు, ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. సో 1 to 50 మెంబర్స్లో సో 1 to 50 నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే సో 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 50 to 100 మధ్యలో అయితే మాత్రం 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 50 to 100 అయితే. అదే 1 to 100 మధ్యలో అయితే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా సో 1 to 200 మధ్యలో అయితే 46 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో అలాగే 1 to 500 మధ్యలో 95 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 1000 మధ్యలో 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సింప్లిఫై ద ఫాలోయింగ్, క్రింది వాటిని సూక్ష్మీకరించండి అని అంటున్నారు. సో చూడండి ఒకసారి. 1/8 మైనస్ 1/5 ఇది చూడండి ఒకసారి. 1 - 0.6. 1 - 0.6 అంటే ఎంత అంటే 0.4. ఈ 0.4ని మనం 2/5 అని కూడా రాసుకోవచ్చు. ఈ 0.4ని 2/5 అని కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇంటూ 10/10. ఓకేనా. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటుంది ఇదిగోండి, 0.4ని ఇంటూ 10/10 చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 4/10. 4/10 అంటే ఎంత అంటే 2/5. ఓకేనా. కాబట్టి దానికి బదులుగా నేను ఏమని రాసుకుంటానంటే 1/5 + 2/5. 1/5 + 2/5. సో దాని నుంచి 1/8 మైనస్ ఇక్కడ ఎల్సిఎం 5 తీయండి. ఎల్సిఎం 5 తీస్తే 1 + 2, ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉంది. 1 + 2 ఎంత అంటే 3. సో దాని నుంచి సో క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి. 5 1s are 5, అలాగే 8 3s are ఎంత అంటే 24 డివైడెడ్ బై 8 5s are 40. 5 - 24 అంటే -19 డివైడెడ్ బై 40. -19 డివైడెడ్ బై 40 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. ఇది కూడా సింప్లిఫికేషన్ క్వశ్చనే. ఓకేనా. సో ఏమంటున్నారో చూడండి. సో 2 డివైడెడ్ బై ఇక్కడ సో ఫస్ట్ ప్రయారిటీ హాఫ్కి ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలని అంటే హాఫ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అందువల్ల ముందు ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేస్తాను. చూడండి ఒకసారి. సో 5/7 ఇక్కడ బ్రాకెట్లో 9 2s are 18. 7 + 18 ఎంత అనంటే 25. సో 25 ఓవరాల్గా ఈ పార్ట్ ఎంత అనంటే 5 × 25 125 డివైడెడ్ బై 7. 125 డివైడెడ్ బై 7. కాకపోతే ఇక్కడ 2 డివిజన్ కదా ఉంది. ఆ డివిజన్ నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లికేషన్ కింద తీసుకుంటాను. ఎప్పుడైతే డివిజన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తామో ఆ పక్కన ఉన్న నెంబర్ని మనం ఏం చేయాలంటే ఇన్వర్స్ చేయాలి. 7 డివైడెడ్ బై 125. ఆ తర్వాత ఇది చూడండి. ఇక్కడ సో ఇక్కడ చూడండి రాస్తున్నాను 15/6. కాకపోతే ఇక్కడ డివిజన్ ఉంది కదా, డివిజన్ని మల్టిప్లికేషన్ కింద రాస్తే పక్కన ఉన్న నెంబర్ని ఏం చేయాలి, ఇన్వర్స్ చేయాలి. సో ఇక్కడ 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, 6తో 6 3 టైమ్స్. కాబట్టి ఓవరాల్గా ఈ పార్ట్ మొత్తం ఎంత అంటే 3 3s are 9, అలాగే 12తో 2 టైమ్స్. ఓకేనా. 9 - 2 అంటే ఎంత అంటే 7. ఆ పార్ట్ మొత్తం ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. మీరు ఆప్షన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే 125తో డినామినేటర్లో ఒకటే ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి. పైగా యూనిట్ ప్లేస్ యూస్ చేసి మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎలా చూడండి. 2 7s are 14 4, అలాగే 7 5s are 35 అంటే 5 + 4 అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 9 వస్తుంది. సో ఆప్షన్ సి ఒకటే ఉంది కాబట్టి అది కన్ఫర్మ్ చేసేయండి. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 2 7s are 14 ప్లస్ ఇక్కడ సో 7 × 125 ఎల్సిఎం తీయండి. సో 7 × 125 డివైడెడ్ బై సో 125. ఓకేనా. సో 14 + 7 × 125 అంటే 7 × 100 700, 7 × 25 175. సో 700 + 175 = 875. లేదు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తానంటే 7 5s are 35, 7 12s are 84 + 3 87. సో డివైడెడ్ బై 125. సో 125 అది కలిపేయండి. సో 14కి 875 కలిపారు అనుకోండి. సో 889 డివైడెడ్ బై 125. 889 డివైడెడ్ బై 125. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44లో సో ఏమంటున్నారు చూడండి. ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 400 meters ఇన్ లెంత్, A and B start at speeds of 10 meters per second
and 16 meter per second respectively at the time from the same point. ఒకే టైంలో స్టార్ట్ అయ్యారంట. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ద ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్. సో వెన్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. తెలుగులో కూడా ఒకసారి చూడండి. 400 మీటర్లు పొడవు గల వృత్తాకార రేసులో ఏ మరియు బి వరుసగా సెకండ్కి 10 మీటర్లు అలాగే సెకండ్కి 16 మీటర్లు వేగంతో అదే పాయింట్ నుండి అదే సమయంలో ప్రారంభమవుతాయి. అదే దిశలో నడుస్తున్నప్పుడు వారు ఎంత సమయం తర్వాత ప్రారంభ స్థానం వద్ద మొదటిసారిగా కలుస్తారు. క్వశ్చన్లో ఫస్ట్ టైము ఓకేనా, ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ టైం కలుస్తారు, అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఓకేనా. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే స్టార్టింగ్ పాయింట్ అనగానే స్టార్టింగ్ అని ఎప్పుడన్నా మీకు ఓకేనా, స్టార్టింగ్ అని ఎప్పుడన్నా కానీ మీరు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వేటికి తీసుకోవాలంటే టైంకి తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఆ రౌండ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సెకండ్ పర్సన్ అదే రౌండ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఫస్ట్ పర్సన్ ఆ రౌండ్ని కంప్లీట్ చేయడానికి 400 మీటర్స్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంట, 10 మీటర్ పర్ సెకండ్. అలాగే అదే రౌండ్ని సెకండ్ పర్సన్ కంప్లీట్ చేయడానికి 400 డివైడెడ్ బై ఎంత అనంటే 16. ఓకేనా. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్. అలాగే ఇక్కడ చూడండి 4తో 4 టైమ్స్, 4 1 టైమ్స్, మళ్ళీ 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 25. అంటే ఎల్సిఎం ఆఫ్ 41 మిగిలింది 25. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. కొన్నిసార్లు మీకు ఎట్టు ఫస్ట్ టైమే అంటారు కానీ ఎట్టు స్టార్టింగ్ అనరు. ఎనీవేర్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్. ఒకవేళ ఎనీవేర్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్ క్వశ్చన్లో కనుక ఎనీవేర్ ఆన్ ది సర్క్యులర్ ట్రాక్ అని ఉంటే, ఎనీవేర్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్ అని అన్నారు అనుకోండి, ఎనీవేర్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్ అని అడుగుంటే అప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే ముందు ఇది కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత చెప్తాను. చూడండి. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటే 40కి 25కి ఎల్సిఎం ఎంత 200. సో లేదు మీకు ఇంకా చేద్దాం అనుకుంటే 5తో 5 8 టైమ్స్, 5 5 టైమ్స్. ఈ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు, ఈ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు, మనకు డైరెక్ట్ ఎల్సిఎం వస్తుంది. లేదు ఇలా ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు. సో 8 5s are 40, 40 5s are ఎంత అంటే 200. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 200 సెకండ్స్. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో కనుక మీకు ఎనీవేర్ ఆన్ ది సర్క్యులర్ ట్రాక్ అన్నారు అనుకోండి, ఎనీవేర్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్ అన్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఎంత టైం పడుతుందంటే ఆ సర్క్యులర్ ట్రాక్ డిస్టెన్స్ ఎంత, 400 మీటర్స్ డివైడెడ్ బై కింద స్పీడ్ తీసుకోవాలి. స్పీడ్ తీసుకునేటప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్ తీసుకుంటారు. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ తీసుకుంటారు, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి ఏం తీసుకుంటారంటే 16 - 10 అంటే 6 మీటర్ పర్ సెకండ్. ఇలా సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. If a sum of rupees 6225 is divided into 3 parts such that 4 times the first part is equals to 5 times the second part and 7 times the third part, the difference between the first and second part is 6225 మొత్తాన్ని 3 భాగాలుగా విభజించినట్లయితే 4 సార్లు మొదటి భాగం రెండవ భాగానికి 5 రెట్లు మరియు మూడవ భాగానికి 7 రెట్లు సమానం. మొదటి మరియు రెండవ భాగం మధ్య వ్యత్యాసం ఎంత? మొత్తం అమౌంట్ ఎంత అనంటే 6225 రూపాయలు. అలా ఉంచండి. దాన్ని 3 భాగాల కింద చేశారు. ఆ 3 భాగాల మధ్య రిలేషన్ ఎలా చెప్పారంటే 4 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ పార్ట్, నేను పార్ట్ 1 అనుకున్నాను. ఆ తర్వాత 5 టైమ్స్ ఆఫ్ సెకండ్ పార్ట్ అంటే పార్ట్ 2 అనుకున్నాను. ఆ తర్వాత 7 టైమ్స్ ఆఫ్ పార్ట్ 3. ఇప్పుడు మనకు అందులో క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్. అంటే మనల్ని ఏం అడుగుతున్నారంటే P1 - P2 వాల్యూ ఎంత. ఓకేనా, P1 - P2 వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. అది క్యాలిక్యులేట్ చేయడం కొరకు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే P1 - P2 - P3 క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఈ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఇక్కడ ఉన్నాయి కదా 4 5 7 ఉన్నాయి కదా, వాటికి ఎల్సిఎం తీసేసుకున్నారనుకోండి మీకు ఆన్సర్ ఈజీ అయిపోద్ది. 4కి 5కి 7కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి వాటి యొక్క ప్రోడక్టే మీకు ఎల్సిఎం అవుతుంది. 4 5s are 20, 27s are ఎంత అని అంటే 140. ఓకేనా. ఇప్పుడు 4 ఎన్ని టైమ్స్ 140, 4తో చూడండి ఇక్కడ అంటే 4P1 వాల్యూ 140 అయితే P1 వాల్యూ ఎంత మీరు అనుకోవచ్చు 140 అని డైరెక్ట్గా ఎలా అనుకుంటామని. యాక్చువల్గా 140 కాదు, 140K సమ్ వేరియబుల్ ఆర్ ఎక్స్, 140x. రేషియో తీసుకునేటప్పుడు అన్నిట్లో ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను డైరెక్ట్గా నెంబర్ తీసుకున్నాను. ఓకేనా. సో 4తో 4 3s are 12, 4 5s are 20. ఆ తర్వాత 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 5 2s are, అలాగే 5 2s are 10, అలాగే 5 8s are 40, 28 టైమ్స్. 7తో 7 2s are 14 20. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారంటే P1 - P2 అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 28కి 35కి డిఫరెన్స్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. 300 7 మల్టిపుల్ కాదు, 600 కాదు, అలాగే 450 కూడా 7 మల్టిపుల్ కాదు.
కాబట్టి 525 అవుతుంది చూడండి. 7తో 7 7s ఆర్ 49, ఇంకా 35 అంటే 7 5s ఆర్ 35. కాబట్టి ఆన్సర్ని మీరు 525 కింద కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే మొత్తం ముగ్గురికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అని అంటే 6225. ఈ అమౌంట్ ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. 35 ప్లస్ 28, 35 ప్లస్ 28 అంటే 63, 63 ప్లస్ 20 అంటే 83. సో ఇంటూ మనకు అందులో ఎన్ని పార్ట్స్ కావాలంటే 7 పార్ట్స్ కావాలి. 83తో చూడండి. సో 83తో ఫస్ట్ 7 టైమ్స్, 83తో 7 టైమ్స్, 7 8s ఆర్ 560, 7 3s ఆర్ 21. సో ఓవరాల్గా ఇది ఎంత అంటే 581. సో 622లో నుంచి 581 తీస్తే ఇంకా 41 ఉంటుంది. ఇది ఒక 5, 415 అంటే 83తో ఎగ్జాక్ట్గా 5 టైమ్స్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 75 ఇంటూ 7. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అయినా కానీ యూనిట్స్ ప్లేస్లో 7 5s ఆర్, సో 5 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది. కంటిన్యూ చేస్తే 7 5s ఆర్ 35, 7 7s ఆర్ 49 ప్లస్ 3, 49 ప్లస్ 3 అంటే 52, 525. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. What number must be added to each of the number 59 and 5 so that the resulting number may be in continued proportion? Continued proportion అన్నా మీన్ ప్రపోర్షన్ అన్నా రెండు ఒకటి, ఓకేనా? సో 15 9 మరియు 5 సంఖ్యలలో ప్రతి దానికి ఏ సంఖ్యని జోడించాలి, ఫలితంగా వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉండవచ్చు. సో ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇదిగోండి, ఫస్ట్ 15, తర్వాత ఏమన్నారంటే 9 అన్నారు, తర్వాత 5 అన్నారు. నేను ఒక్కొక్క దానికి ఎక్స్ కలుపుతున్నాను అనుకుందాం, ఎందుకంటే ఎంత కలపాలని అడిగారు కదా. మరి మీన్ ప్రపోర్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీన్ ప్రపోర్షన్ అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. మీన్ ప్రపోర్షన్ అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. బి అంటే మిడిల్ నెంబర్, 9 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ ఎక్స్. సో 15 ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ ఎక్స్, ఓకేనా? ఇలా ఎక్స్ వాల్యూ అనేది మనకు ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ని చేయాలంటే బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఆప్షన్తో వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఒకసారి 5 చూద్దాం. ఇక్కడ 5 పెట్టాం అనుకోండి, 9 ప్లస్ 5 14 స్క్వేర్. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. కానీ ఇక్కడ 15 ప్లస్ 5 అంటే ఎంత? 20. మరి 20తో అంటే ఇక్కడ 9 ప్లస్ 5 అంటే 14, యూనిట్స్ ప్లేస్లో 4 స్క్వేర్ అంటే 6 వస్తుంది. 15 ప్లస్ 5 అంటే ఆల్రెడీ 20 అయిపోయింది కదా. మరి 20 అయిపోయింది అంటే 0 కదా వస్తుంది, మ్యాచ్ అవ్వదు. తర్వాత 4 చూడండి, 9 ప్లస్ 4 అంటే 13, 3 స్క్వేర్ ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 19, అలాగే 9 9s ఆర్ 81 అంటే 1 వస్తుంది, మ్యాచ్ అవ్వదు. ఆ తర్వాత 3 చూడండి, 9 ప్లస్ 3 అంటే 12 స్క్వేర్ 144, 15 ప్లస్ 3 18, అలాగే 5 ప్లస్ 3 8 18s ఆర్ ఎంత 144. సో 3 మ్యాచ్ అయింది. ఒకసారి మళ్ళీ ఇక్కడ చెప్తున్నా చూడండి, 9 ప్లస్ 3 అంటే 12 స్క్వేర్ వాల్యూ ఈజ్ 144. అలాగే అవతల వైపు చూడండి, 15 ప్లస్ 3 అంటే 18, అలాగే 5 ప్లస్ 3 అంటే ఎంత అంటే 8 8 టైమ్స్ కూడా 144. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ప్రొసీజర్ని కూడా ఇంకా కంటిన్యూ చేయమంటే ఒకసారి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేద్దాం చూడండి. 9 స్క్వేర్ 81 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 9s ఆర్ 18x. ఏ ఫార్ములా అప్లై చేశానంటే నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. అలాగే ఇక్కడ చూడండి 15 5s ఆర్ 75, అలాగే 5x 15x, టోటల్ ఎంత అంటే 20x. సో 20x అలాగే ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదిగోండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 20xలో నుంచి 18x తీస్తే 2x, అలాగే 81లో నుంచి 75 తీస్తే ఎంత అంటే 6. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6/2. 6/2 అంటే ఏమని చెప్పుకోవచ్చు, 3 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి, ఏమన్నారు? ద రేషియో ఆఫ్ ది ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి 7:8. ఆఫ్టర్ 6 years from now, the ratio of their ages will be 8:9. If C's present age is 10 years more than the present age of A, then the present age of C is. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:8. ఇప్పటి నుండి 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:9 అవుతుంది. సి యొక్క ప్రస్తుత వయసు ఏ యొక్క ప్రస్తుత వయసు కంటే 10 సంవత్సరాలు ఎక్కువగా ఉంటే అప్పుడు సి యొక్క ప్రస్తుత వయసు సంవత్సరాలలో. ఫస్ట్ మనకేమన్నారంటే A:B ఇచ్చారు చూడండి. A:B ఏమన్నారంటే 7:8 అన్నారు. ఆ తర్వాత స్టేట్మెంట్లు 6 years ఫ్రమ్ నౌ అంటే ఏకి ఒక 6 years, అదేవిధంగా బికి ఒక 6 years కలిపితే అప్పుడు రేషియో ఏమైందని అన్నారంటే 8:9 అయిందన్నారు. ఇప్పుడు సి ప్రజెంట్ ఏజ్ అంటే 10 years మోర్ అంట. సి ప్రజెంట్ ఏజ్ అంటే 10 years మోర్ అంట. దేనికంటే ఏ కంటే, అంటే ఏ కంటే 10 years ఎక్కువ. అంటే నేనేమంటానంటే ఆప్షను సి ఉంది అంటే ఆప్షన్లో నుంచి కనుక 10 తీసేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఏకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ ఆల్రెడీ ప్రజెంటేజ్ ఎన్ని పార్ట్స్ 7 parts. కాబట్టి ఆప్షన్లో నుంచి 10 తీస్తే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలి 7 multiple. 56 - 10 ఎంత 46 కాదు. 52 - 10 42 అవుతుంది.
59 మైనస్ 10 49 అవుతుంది, 45 మైనస్ 10 35 అవుతుంది. ఆ 3 ఆప్షన్లు అవుతాయి. అలాగే ఒక్కసారి చూడండి ఇక్కడ ఏ ప్లస్ 6 ఏ ప్లస్ 6 ఏ ప్లస్ 6 అంటే సి మైనస్ 4 కదా, అంటే ఏ ప్లస్ 6 అంటే సి మైనస్ 4 కదా. ఏం చేశానంటే ఈ ప్లస్ 10 అని ప్లస్ 6 ప్లస్ 4 కింద రాసుకొని 4 నెట్ పంపించాను. అంటే ఆప్షన్లో నుంచి 4 తీస్తే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 8 మల్టిపుల్ అయి ఉండాలి కదా. మరి 52లో నుంచి 4 తీస్తే 48 అవుతుంది కదా. అలాగే 59లో నుంచి 4 తీస్తే 55 అవ్వదు కదా. అలాగే 45లో నుంచి 4 తీస్తే 41 అవ్వదు కదా. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 52 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. సో ప్రొసీజర్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అన్ని పార్ట్సే ఉండాలి, కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి అంటే 1 పార్ట్ పెరిగింది. ఎందుకు ఆ 1 పార్ట్ పెరిగింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇయర్స్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు సో ఏ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే 7 పార్ట్స్ 7 6 ఆర్ 42. కానీ ఏ ఏజ్ అడగలేదు, సి ఏజ్ అడిగారు. సి ఏజ్ అంట ఏ ఏజ్తో కంపేర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ ఎక్కువ అన్నారు, 10 ఇయర్స్ ఎక్కువ అన్నారు. కాబట్టి 42 + 10 ఈజ్ ఈక్వల్స్ టు సో 52 ఇయర్స్. So 52 years. So answer is option B. Next question number 48. A batsman makes a score of 97 runs in the 15th innings and thus increases his average by 5. Find his average after 15th innings. ఒక బ్యాట్స్మెన్ 15వ ఇన్నింగ్స్లో 97 పరుగులు స్కోరు చేస్తాడు మరియు తద్వారా అతని సగటును 5 పెంచుకుంటాడు. 15వ ఇన్నింగ్స్ తర్వాత అతను సగటిని కనుగొనండి. ఓకేనా, 15వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత. ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో షార్ట్ కట్ ఏంటన్నది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే చూడండి క్వశ్చన్లో క్లియర్గా ఏమన్నారంటే బేసిక్ మెథడ్ చూడండి. బేసిక్ మెథడ్ ఏంటంటే సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు 15 ఇన్నింగ్స్ కోసం మాట్లాడారు కాబట్టి ఫస్ట్ 14 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంతో నాకు తెలియదు. ఫస్ట్ 14 ఇన్నింగ్స్ యావరేజ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఎడిషనల్గా ఒక ఇన్నింగ్స్ ఆడారు, టోటల్ 15 ఇన్నింగ్స్. 15 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంత అన్నారు, 15 ఇన్నింగ్స్కి యావరేజ్ ముందు యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది అన్నారంటే 5 పెరిగింది అన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి ఫస్ట్ 14 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎక్స్ కాబట్టి టోటల్ ఫస్ట్ 14 ఇన్నింగ్స్లో కొట్టిన రన్స్ ఎన్ని అని అంటే ఫస్ట్ 14 ఇన్నింగ్స్లో కొట్టిన రన్స్ ఎన్ని అని అంటే 14 ఇంటూ ఎక్స్. ఇప్పుడు 15వ ఇన్నింగ్స్లో ఎన్ని కొట్టాడు, 97 కొట్టాడు. తద్వారా టోటల్ స్కోర్ ఎంత అయిందనంటే 15 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎక్స్ ప్లస్ 5 అయితే సమ్ ఏమవుద్దంటే 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. ఓకేనా, దీని నుంచి 15 ఇంటూ ఎక్స్ 15x, అలాగే 15 5 ఆర్ ఎంత అంటే 75. 15xలో నుంచి 14x తీసారనుకోండి ఎక్స్, 97లో నుంచి 75 తీసారనుకోండి 22. అయితే క్వశ్చన్లో 14 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ ఎంత అనంటే 22, కానీ 14 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ ఎంత అని అడగలేదు. సో 15 ఇన్నింగ్స్ వరకు ఎంత అని అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 5, 22 + 5, 22 + 5 అంటే 27. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు షార్ట్ కట్ ఎగ్జామ్ వరకు అయితే ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూడండి. ఎగ్జామ్లో మీరు ఎలా సాల్వ్ చేస్తారనంటే ఫస్ట్ 14 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. 14 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు 15th ఇన్నింగ్స్లోని కూడా ఎక్సే కొడితే 15th ఇన్నింగ్స్లో కూడా ఎక్సే కొడితే యావరేజ్ మారదు. కానీ యావరేజ్ మారింది కదా, యావరేజ్ పెరిగింది కదా. యావరేజ్ ఎంత పెరిగిందనంటే 4 పెరిగింది. ఓకేనా, అంటే యావరేజ్ 5 పెరిగింది. యావరేజ్ 5 పెరిగింది. యావరేజ్ 5 పెరగడం అంటే అర్థం ఏంటి, యావరేజ్ 5 పెరిగిందంటే మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్, 15 అబ్జర్వేషన్స్. అంటే ఒక్కొక్క అబ్జర్వేషన్ దగ్గర 5 పెరిగిందంటే ఓవరాల్గా 15 5 ఆర్ ఎంత పెరిగినట్టు, 75 పెరిగినట్టు. ఆ 75 రన్స్ కూడా ఎక్స్ట్రాగా ఇప్పుడు 15th ఇన్నింగ్స్లోనే స్కోర్ చేయాలి. కాబట్టి 15th ఇన్నింగ్స్లో ఎక్సే కొడితే యావరేజ్ మారదు, కానీ యావరేజ్ 5 పెరిగింది. 15 ఇన్నింగ్స్ దగ్గర 15 5 ఆర్ 75 పెరిగింది. ఆ వాల్యూనే క్వశ్చన్లో మనకి ఎన్ని రన్స్ స్కోర్ చేశారంటే 97 అన్నారు. దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 22, మనకి ఎక్స్ కాదు కావాల్సింది ఎక్స్ ప్లస్ 5 కావాలి కాబట్టి సో 27. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3? ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క మొదటి 10 గుణిజాల సగటు. సో 3 మల్టిపుల్స్ చూడండి. 3 మల్టిపుల్స్ అంటే ఫస్ట్ నెంబర్ 3, తర్వాత నెంబర్ 6 9 అప్ టు సో 10th మల్టిపుల్ ఎంత అంటే 30. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇవి ఎందులో ఉన్నాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. కన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా, కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయినా, మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్స్ అయినా కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. వెన్ నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, యావరేజ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఫస్ట్ నెంబర్ 3, లాస్ట్ నెంబర్ ఎంత అంటే 30 డివైడెడ్ బై 2. 30 + 3 అంటే 33 డివైడెడ్ బై 2. 33లో సగం ఎంత అంటే సో 16.5. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 16.5. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50.
ఇన్ 2021 a cricket team wants to win 80% of the matches. Out of 225 matches, out of 120 matches already played, the success rate is 70%. What should be the success rate for the remaining matches in order to reach the target? 2021లో ఒక క్రికెట్ జట్టు 225 మ్యాచ్లలో 80% మ్యాచ్లు గెలుపొందాలనుకుంటుంది. ఇప్పటికే ఆడిన 120 మ్యాచ్లలో విజయం 70%. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో సక్సెస్ రేటు ఎంత ఉండాలి? మొత్తం ఎన్ని మ్యాచ్లు ఒకసారి చూడండి. 225 మ్యాచ్లు, మొత్తం 225 మ్యాచ్లు. ఈ 225 మ్యాచ్లో ఆల్రెడీ ఎన్ని మ్యాచ్లు అయిపోయాయి? 120 మ్యాచ్లు అయిపోయాయి. ఓకేనా? ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉంటాయనంటే 225లో నుంచి 120 తీసారనుకోండి. 220లో 120 తీస్తే ఎంత అనంటే సో 100, ఇక్కడ ఎక్స్ట్రా 5 వదిలేసాం కాబట్టి 105, 105. ఓకేనా? 120 ఆల్రెడీ అయిపోయి ఇంకా 105 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అంటే 80%. ఇందులో 80% విన్ అవ్వాలంట. 80% విన్ అవ్వాలంట. అంటే 20% విన్ అవ్వక్కర్లేదు. ఓకేనా? 10% 22.5, 20% ఎంత అంటే 45. 225లో నుంచి 45 తీసేయండి. 225లో నుంచి 45 తీస్తే ఎన్ని మ్యాచ్లు విన్ అవ్వాలి? 180 మ్యాచెస్ విన్ అవ్వాలి. ఆల్రెడీ 120లో 70% విన్ అయ్యారంట కదా. 7/12 ఎంత? 84 ఆల్రెడీ విన్ అయ్యారు కదా. అవుట్ ఆఫ్ 180లో ఆల్రెడీ 84 విన్ అయితే ఇంకా ఎన్ని విన్ అవ్వాలి? 180లో ఆల్రెడీ 84 విన్ అయితే 180లో నుంచి నేను 84 తీస్తాను, 96 విన్ అవ్వాలి. ఆ 96 ఎన్ని మ్యాచ్లకి? 105 మ్యాచెస్కి. మరి మనం ఎంతకు చెప్పాలనంటే సో 100కి చెప్పాలి. అందుకని ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే 5తో 521 టైమ్స్ 5తో సో 520 టైమ్స్ 3తో 3 7s are 3తో 3 3s are 3 2s are 32 into 2. 32 into 2 అంటే 64. 640 డివైడెడ్ బై 7. 7తో 7 9s are 63. సో ఇంకెంత ఉండిపోయింది అంటే 10 ఉండిపోయింది. సో 7 1s are 7, రిమైండర్ 3/7. కాబట్టి 91 and 3/7%. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో మీకు వాల్యూ అడిగారా, పర్సెంటేజ్ అడిగారా? పర్సెంటేజ్ అడిగారు. కాబట్టి ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేదు. సో నేనేమంటానంటే ఇక్కడ 120, ఆ తర్వాత ఎంత అంటే 105. ఇదైతే క్లియర్. కాబట్టి దీని నుంచి నేను ఏం చేస్తానంటే రేషియో క్యాలిక్యులేట్ చేస్తా. ఎలా చూడండి, ఈ రెండు 15తో 15 టైమ్స్ 15 7 టైమ్స్ అంటే ఓవరాల్గా ఎన్ని మ్యాచ్లు అంటే 15 మ్యాచ్లు. ఈ 15 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో ఎంత శాతం విన్ అయ్యారు? 70% విన్ అయ్యారు. మిగతా 15 మ్యాచ్ల్లో మొత్తం 15లో మిగతా 7 మ్యాచ్ల్లో ఎంత శాతం విన్ అవ్వాలి? తద్వారా ఓవరాల్గా ఎంత శాతం విన్ అవ్వాలి? 80%. సో 8 7 56 అంటే 560% ప్లస్ 7x ఈ 15 ఇటు పంపించండి. 15 8 జార్ ఎంత అంటే 120. సో ఓవరాల్గా 1200. దాని నుంచి 7x ఈజ్ ఈక్వల్స్ టు 1200లో నుంచి 560 తీసేయండి, 640. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7తో 7 9s are 63, 7 1s are 7, రిమైండర్ 3/7, 93 and 3/7%. ఎందుకంటే పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఒరిజినల్ వాల్యూస్ తీసుకోకుండా వాటి రేషియో తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 51. A man sold 2 TV sets for rupees 7,200 each for neither gain nor loss. If he sold one TV set at a loss of 10%, then the other TV set is sold at a profit of. ఒక వ్యక్తి లాభం లేదా నష్టం లేకుండా 2 టీవీ సెట్లని ఒక్కొక్కటి 7,200కు విక్రయించాడు. అతను ఒక టీవీ సెట్ను 10% నష్టానికి విక్రయించినట్లయితే మరొక టీవీ సెట్ లాభంతో విక్రయించారు. ఓకేనా? ఎంత లాభం శాతంతో విక్రయించారన్నారు. అయితే నేను ఏమంటానంటే క్వశ్చన్ అంతా శాతం కోసమే ఉంది కాబట్టి ఈ 7,200 అనేది మనకు అనవసరం. ఆ 7,200 మనకు అవసరం లేదు. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చూడండి, కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు, అందులో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, 1 2. ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సో దాంట్లో ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుందంటే 10% లాస్ వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 90 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఏమన్నారు కదా, మరి ఇది 90 అయితే ఇది కూడా ఏమవుతుంది? 90 కదా అవుతుంది. ఇది 90 అయితే ఇది కూడా 90 కదా అవుతుంది. మరి రెండిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ మొత్తం కలిపి ఎంత అని అంటే 180 కదా. సో క్వశ్చన్లో క్లియర్గా నైదర్ లాస్ నార్ ప్రాఫిట్ అని అన్నారు కదా. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ 180 అయితే టోటల్ కాస్ట్ ప్రైస్ కూడా ఎంత అవ్వాలి? 180 కదా అవ్వాలి. మరి టోటల్ సెల్లింగ్ ప్రైస్ 180, టోటల్ కాస్ట్ ప్రైస్ 180 అయితే ఆల్రెడీ ఇక్కడ 100 కాబట్టి ఇది ఏమవ్వాలి? 80 కదా. మరి 80కి కొని 90కి అమ్మితే లాస్ ఎంత? 10 కదా. ఎంతకి అని అంటే 80కి మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. కాబట్టి సో 1/8 అంటే మీకు ఆల్రెడీ తెలుసు 12 1/2 ఆర్ 12.5%. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే
ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. లేదు మీరు ఒరిజినల్ వాల్యూస్ తీసుకున్న పెద్ద కష్టంగా ఏమీ రాదు, ఎందుకంటే అక్కడ 7200 ఉంది కాబట్టి. 7200 కాకుండా 7221 అని ఉందనుకోండి, అప్పుడు అది పట్టుకొని చేశారంటే లేట్ అయిపోద్ది. ఓకేనా? అందుకని క్వశ్చన్లో పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేదు కాబట్టి సో దానికి తగ్గట్టుగా నేను వాల్యూస్ తీసుకున్నాను. ఓకేనా? క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ at 9/11 of its selling price, Madhu incurs a loss of 10%. If she sells article at 95% of its actual selling price, then what is the profit percentage? Correct to 1 decimal place. ఒక వస్తువుని దాని అమ్మకపు ధరకు అమ్మడం ద్వారా మధుకి 10% నష్టం. ఆమె కథనాన్ని దాని వాస్తవ అమ్మకపు ధరలో 95% విక్రయిస్తే లాభ శాతం ఎంత? ఇక్కడ 9/11 దేంట్లో అన్నారు? ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అన్నారు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంతో తెలియదు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ నేను ఏమనుకుంటానంటే ఇక్కడ ఆల్రెడీ బై 11 యూస్ చేశారు కాబట్టి ఇట్ సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ బై 11 యూస్ చేశారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వాల్యూని 110 అనుకుంటాను. ఎందుకంటే పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఎంత అనుకున్నా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ 110 అనుకుంటానో ఫస్ట్ అమ్మడం అయితే ఎంత అమ్ముతున్నారో చూడండి. సో బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ 9/11 ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్, 9/11 ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ అంటే సో ఈ ఇందులో 9/11 పార్ట్. ఓకేనా? 9/11 పార్ట్ అంటే 90కి అమ్ముతున్నారు. 9/11 పార్ట్ అంటే 90కి అమ్ముతున్నారు. 90కి అమ్మినప్పుడు 10% లాస్ వస్తున్నారు. ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్? 90కి అమ్మినప్పుడు 10% లాస్ వస్తుందంటే అది 90% ఆఫ్ సిపికి ఈక్వల్. ఓకేనా? సో 90% ఆఫ్ సిపికి ఈక్వల్. దాని నుంచి కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటే 100 అవుతుంది. ఓకేనా? 100 అవుతుంది. ఎందుకనంటే 90% వాల్యూ 90 అయితే 100% వాల్యూ ఎంత? ఇప్పుడు ఏమన్నారంటే ఒకవేళ ఆర్టికల్ని కనుక 95% కమ్మితే ఇందులో 95% కమ్మడం అంటే 5% తగ్గించి అమ్మడం. 110లో 5% అంటే ఎంత? 10% 11, 5% అంటే 11 ఆఫ్ 5.5. ఎప్పుడైతే 5.5 తగ్గించి అమ్ముతారో ఎంతకు అమ్ముతారంటే 104.5 అమ్ముతారు. మరి 100కి కొని 104.5 అమ్మితే 4.5% ఏంటి? ప్రాఫిటే కదా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎస్పీని అనుకున్నా, ఎస్పీ అనుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఈజీ అయిపోద్ది. మీరు ఎస్పీని 100 అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ అనుకుంటే తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. The amount of certain sum in 3 years at simple interest at X% per annum is ₹5472 and the amount of the same sum in 7.5 years at the same rate at simple interest is 6930. The value of X is. సో క్వశ్చన్లో సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. అక్కడ X% అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలుగులో కూడా ఒకసారి చూడండి. X%. సో సంవత్సరానికి సాధారణ వడ్డీతో 3 సంవత్సరాలలో నిర్దిష్ట మొత్తం ₹5,472 మరియు సాధారణ వడ్డీతో 7.5 సంవత్సరాలు అదే మొత్తం మీద 6,930. ఎక్స్ విలువ ఎంత? సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే క్వశ్చన్లో సాధారణ వడ్డీ అన్నారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా 1 సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ చేయాలి. అది ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంత శాతం, అది ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంత పర్సెంటేజ్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ముందైతే ప్రిన్సిపల్ కావాలి, అలాగే 1 సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు, అది 3 సంవత్సరాల తర్వాత ఎంత అయిందో చూడండి. 3 సంవత్సరాల తర్వాత 5472. ఓకేనా? ₹5,472 అయింది. ఆ తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత అంటే 7.5 సంవత్సరాల్లో ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, అప్పుడు మిగతా ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 4.5 సంవత్సరాలే కదా. మరి 4.5 ఇయర్స్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? 9/2 కదా. 4.5 ఇయర్స్ అంటే 9/2 కదా. ఆ 9/2 ఇయర్స్లో ఇప్పుడు ఎంత అయిందంటే 6930. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ పెరిగిందో ఒక్కసారి చూడండి. ఎంత అంటే 10 - 2 8, తర్వాత ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది అంటే 2 12 - 7 సో 5, అలాగే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే సో 8 8 - 4 1 1458. ఈ 1458 అనేది ఏంటి? 9/2 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. మరి 1 ఇయర్కి ఎంత? 9తో 9 16s are 144, 9 2s are 18, లేదా 9 1s are 9. సో ఆ తర్వాత ఇంకా 55, 9 6s are 54, 9 2s are 18. మరి 1 ఇయర్కి ఎంత అవుతుందంటే సో ఈ 2 నటు పంపించండి. 2 × 162 అంటే 324. 1 ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 324. మరి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ తీయాలి? 3 ఇయర్స్. సో 1 ఇయర్కి 324 అయితే 3 ఇయర్స్కి ఎంత? 3 4s are 12, 3 2s are 6 + 1 7, 3 3s are 9, 972. మరి 5472లో ఈ 72 వదిలేయండి. 5400లో 900 తీస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుందంటే 4500 అవుతుంది. మరి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎంత అంటే 324 /
సో 4500 ఇంటూ 100%. ఓకేనా? 2 zeros క్యాన్సిల్. సో 9తో 9 5s ఆర్, 9తో 9 3s ఆర్, 9 6s ఆర్. 36 డివైడెడ్ బై 2 అంటే 36ని డబల్ చేస్తే 72. సో ఆన్సర్ ఏమవుతుందంటే 7.2% ఆప్షన్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. If the difference between the compound interest and compounded annually, difference between the compound interest compounded annually and simple interest on certain sum at 10% per annum for 2 years is rupees 464, then find the sum invested. 2 సంవత్సరాలకు సంవత్సరానికి 10% చొప్పున నిర్దిష్ట మొత్తం మీద చక్రవడ్డీ, వార్షిక సమ్మేళనం మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం రూపాయలు 464 అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి. ఫస్ట్ 10% చొప్పున డిఫరెన్స్ దేనికి ఇచ్చారనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అది ఎంత అన్నారంటే 464 రూపాయలు అన్నారు. అయితే మనల్ని ఏం అడుగుతున్నారంటే పెట్టిన మొత్తం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, 10% చొప్పున 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు? 20% కదా. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు? 10కి సక్సెసివ్ చేంజ్. 10కి సక్సెసివ్ చేంజ్ ఎంత? 21%. అది క్లాస్ రూమ్లో మీకు చెప్తాం, గుర్తుపెట్టుకోమని. సో 10% చొప్పున 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్కి అయితే ఎంత అంటే 21%. అదేవిధంగా 3 ఇయర్స్కి అయితే 33.1%. అదేవిధంగా 4 ఇయర్స్కి అయితే 46.41%. సో నెక్స్ట్ 20% చొప్పున సో 2 ఇయర్స్కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే సో 44%. అదే 3 ఇయర్స్కి అయితే ఎంత అనంటే 72.8%. ఓకే, ఇంకొక వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. 5% చొప్పున 2 ఇయర్స్కి ఎంత అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10.25%. ఎగ్జామ్ వరకు ఇవి ఎక్కువ కనబడతాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే మంచిది. 21కి 20కి డిఫరెన్స్ ఎంత అంటే 1%. ఆ 1% వాల్యూని 464 అన్నారు. మరి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎంత పర్సెంటేజు? 100%. 100% వాల్యూ ఎంత అంటే 46400. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. A and B can complete a piece of work in 120 days. B and C can complete it in 150 days. And A and C can complete the work in 200 days. In how many days can B alone complete 2/5 of the same work? A మరియు B ఒక పనిని 120 రోజుల్లో, B మరియు C 150 రోజుల్లో పూర్తి చేయగలరు. మరియు A మరియు C 200 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 2 వంతుల్ని B ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఫస్ట్ ఏబీ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరా చూడండి. ఏబీ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరా అంటే సో 120 డేస్లో చేయగలడు. ఆ తర్వాత బీసీ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరా చూడండి. బీసీ కలిపి ఎన్ని రోజుల్లో అంటే సో 150 డేస్లో చేయగలరు. అదేవిధంగా సిఏ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే సో 200. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం మీరు తీసుకున్నారనుకోండి, 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత? ఎందుకనంటే ఈ జీరోని మీరు కన్సిడర్ చేయక్కర్లేదు, మూడిట్లోని జీరో ఉంది కాబట్టి. సో 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత అంటే 60. ఆ పక్కన ఒక జీరో పెట్టుకుంటే టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అంటే 600 పార్ట్స్. ఇంకా మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ చేస్తున్నా చూడండి, 12కి 15కి 20కి ఎల్సిఎం చేయండి, సరిపోద్ది. సో ఈ రెండు నెంబర్లు 5లో పోతున్నాయి కాబట్టి 5తో 5 3 టైమ్స్, 5 4 టైమ్స్. మళ్ళీ ఈ రెండు నెంబర్లు 4తో పోతున్నాయి కాబట్టి 4 3 టైమ్స్, అలాగే 4 1 టైమ్స్. మళ్ళీ ఈ నెంబర్లు 3తో పోతున్నాయి కాబట్టి 1 1 1. 5 4s are 20, 20 3s are 60. ప్రతి దాంట్లో జీరో ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే జీరో పెట్టాను. సో 600 డివైడెడ్ బై 120 అంటే ఎంత? 5. అలాగే 600 డివైడెడ్ బై 150 అంటే 15 4s are. అలాగే 600 డివైడెడ్ బై 20 అంటే ఎంత? 3. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎవరి టైం అడుగుతున్నారంటే బి టైం అడుగుతున్నారు. మరి బి టైం క్యాలిక్యులేట్ చేయాలనంటే టోటల్ వర్క్ ఎంత అనంటే 600. కానీ 600 మొత్తం చేయమనట్లేదు, 600 మొత్తం అనలేదు. అందులో సో 2/5 పార్ట్ అంటే 5తో 5 12 టైమ్స్ 12 2s are 240 పార్ట్స్ మాత్రమే అడుగుతున్నారు. 5 12s are సో ఎంత అంటే 60. 120 × 2 అంటే 240 పార్ట్స్ వర్క్ చేయాలి. ఈ 240 పార్ట్స్ వరకు ఎవరు చేయాలంటే బి చేయాలి. మరి బి చేయాలంటే ఎవరి ఎఫిషియన్సీ కావాలి? బి ఎఫిషియన్సీ కావాలి. మరి బి ఎఫిషియన్సీ కావాలంటే మీరు ఇవన్నీ సమ్ చేసేసి A+B+C క్యాలిక్యులేట్ చేసి అలా చేయొద్దు. ఎప్పుడైనా కానీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో బి ఎఫిషియన్సీ కావాలంటే బి ఉన్నవి రెండు కలిపి బి లేనిది సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయండి. ఏ ఎఫిషియన్సీ కావాలంటే ఏ ఉన్నవి రెండు కలిపి ఏ లేనిది సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయండి. అదే సి ఎఫిషియన్సీ కావాలంటే సి ఉన్నవి రెండు కలిపి సి లేనిది సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయండి. ఒకవేళ ఏబీసీది కావాలంటే ఏబీసీ 3 కలిపి సమ్ చేసి బై 2 చేయండి, సరిపోద్ది. కాబట్టి ఇక్కడ మనకి బి ఎఫిషియన్సీ కావాలి కాబట్టి బి ఉన్న టర్మ్స్ రెండు ఇవి. 5 + 4 9. 9లో నుంచి 3 తీసేయండి. 9లో నుంచి 3 తీస్తే ఎంత? 6. దాన్ని బై 2 చేయండి. 6/2 అంటే ఎంత? 3. కాబట్టి 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్ 24.
కాబట్టి సో ఎన్ని డేస్ పడుతుందంటే 80 డేస్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 80. సో క్వశ్చన్ నెంబర్ 56. A cistern has a leak which would empty it in 6 hours. A tap is turned on which admits 10 liters of water per minute into the cistern. When it is full, now it is emptied in 10 hours. What is the capacity of the cistern? తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఒక తొట్టిలో లీక్ ఉంది, అది 6 గంటల్లో ఖాళీ చేయగలదు. ఒక ట్యాప్ ఆన్ చేయబడింది, ఇది నిమిషానికి 10 లీటర్ల నీటిని తొట్టిలోకి పంపిస్తుంది. అది నిండినప్పుడు అది ఇప్పుడు 10 గంటల్లోనే ఖాళీ చేయబడుతుంది. సో నీటి తొట్టె సామర్థ్యం ఎంత? నీటి తొట్టె సామర్థ్యం ఎంత? సో చూడండి, ఫస్ట్ లీక్ని ఎల్ అనుకున్నాను. ఎల్ ఒకటి ఎంత టైంలో ఫిల్ చేయగలదంటే 6 hours. ఇప్పుడు లీక్తో పాటుగా ఇంకొక పైప్ని ఏ అనే పైప్ని ఓపెన్ చేశాను అనుకుందాం. ఈ రెండు కలిపి ఎంత అని అంటే, ఈ రెండింటిది కలిపి ఎంత అంటే 10 hours ఫిల్ చేయగలం. మరి ఇప్పుడు 6కి 10కి ఎల్సిఎం ఎంత అని అంటే 60. సో 30 తీసుకునే సరిపోతుందండి. సో 6కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 30. వర్క్ పార్ట్స్ ఎంత అంటే 30. వర్క్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎ ట్యాంక్. వర్క్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎ ట్యాంక్. సో 30 పార్ట్స్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ అయితే మాత్రం 30 మల్టిపుల్ అయి ఉండాలి. సో 30 మల్టిపుల్స్ ఒక్కసారి చూడండి. 30 మల్టిపుల్స్ మీరు ఏ ఆప్షన్ చూసుకున్నా లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ప్రొసీజర్ని కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం. సో 30 డివైడెడ్ బై 6 అంటే లీక్ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 5 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సో 30 డివైడెడ్ బై 10 అంటే లీక్ ఎఫిషియన్సీ ప్లస్ ఏ ఎఫిషియన్సీ ఇదేమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30/10 అంటే 3. దాని నుంచి ఏ ఎఫిషియన్సీ మనం ఏమని చెప్పొచ్చు అంటే 3 మైనస్, ఇది యాక్చువల్గా -5. ఓకేనా, ఇది మళ్ళీ ఇది ఎంటీ అవుతుంది కాబట్టి -a. సో -3 + 5 అది ఎంత అవుతుంది అంటే +2 అవుతుంది. ఓకేనా, ఏ ఎఫిషియన్సీ ఎంత అని అంటే 2 parts per hour. దాన్నే క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే 10 లీటర్స్ ఎంత టైంలో అంటే పర్ మినిట్. ఓకేనా, 10 లీటర్స్ ఇక్కడ రాసు 10 లీటర్స్ పర్ మినిట్. కానీ అక్కడ అవర్ ఉంది కదా, ఒక్క నిమిషానికి 10 లీటర్స్ అయితే 1 అవర్కి ఎంత? ఈ మినిట్నే మనం ఏమని రాయొచ్చు అంటే 1/60 hours. ఆ 60 పైకి వెళ్తే ఏమవుతుందంటే 600 లీటర్స్ పర్ అవర్. 600 లీటర్స్ పర్ అవర్. సో దీని నుంచి 2తో 3 టైమ్స్ అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 300. మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 30 పార్ట్స్ కావాలి కాబట్టి 30 × 3 అంటే 3 3s are 9000 లీటర్స్. 9000 లీటర్స్. ఓకేనా, లేదు ఇంకొక వేలో చేయొచ్చు. ఇంకొక వేలో అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. జనరల్గా ఏంటంటే మీరు ఈ ప్యాటర్న్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆ ప్యాటర్న్ చెప్పాను. ఆ మెథడ్ కూడా ఒక్కసారి చూద్దాం, అది ఎలా అన్నది ఒకసారి చూడండి. ఎప్పుడైనా కానీ వర్క్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎఫిషియన్సీ ఇంటూ టైం, అది ఎవరి ఎఫిషియన్సీ తీసుకుంటే వాళ్ళ టైం. ఫస్ట్ నేను లీక్ ఎఫిషియన్సీ ఎంతో నాకు తెలీదు, ఎల్ఈ అనుకున్నాను. లీక్ ఎంత టైం పట్టిందంటే 6 hours పట్టింది. ఎల్ఈ ఇంటూ 6 అంటే దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ ట్యాంక్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు లీక్ ఎఫిషియన్సీతో పాటుగా ఏ కూడా ఆన్లో ఉంటే, ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ ఇక్కడ చేసాం మనం ఎంత అంటే 10 లీటర్స్ పర్ మినిట్. దాన్ని మనం 300 లీటర్స్ 300 కాదు 600 లీటర్స్ 600 లీటర్స్. ఎందుకంటే సో 1 మినిట్కి 10 అయితే 1 అవర్కి ఎంత అంటే 600 లీటర్స్ పర్ అవరు ఇంటూ ఎంత టైం పట్టిందంటే 10 hours. రెండింటికి కలిపి అయితే ఎంత 10 hours. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనం 6LE క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 3 టైమ్స్ 2 5 టైమ్స్. సో దాని నుంచి 3LE ఈజ్ ఈక్వల్స్ టు 5LE ప్లస్ 5 600 టైమ్స్ ఎంత అని అంటే 5 6 are 30. సో కాబట్టి ఎంత అంటే 3000 అని రాసుకోవచ్చు దీన్ని. సో 3000. ఇప్పుడు చూడండి 5LEలో నుంచి 3LE తీయండి, 2LE ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3000. యాక్చువల్గా అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకు మైనస్ వస్తుంది అంటే లీక్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్. సో మైనస్ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో మనం 2LE క్యాలిక్యులేట్ చేయాలి. 6LE కెపాసిటీ ఆఫ్ ఎ ట్యాంక్ 6LE కదా, 2 3s are 6 3 3s are 9 కాబట్టి 9000 లీటర్స్. 9000 లీటర్స్. ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. సో 57లో ఏ కార్ స్టార్ట్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h with its speed increasing by 8 km/h every 2 hours. In how many hours will it cover 432 kilometers? సో తెలుగులో చూడండి, కారు 80 కిలోమీటర్లు గంటకి వేగంతో మొదలవుతుంది. దాని వేగం ప్రతి 2 గంటలకు 8 కిలోమీటర్లు పెరుగుతుంది. 432 కిలోమీటర్లు ప్రయాణించడానికి సో ఎన్ని గంటలు పడుతుంది? ఫస్ట్ అయితే దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 80 km/h. సో అయితే స్పీడ్ పెరగడం ప్రతి గంటకి కాదు, 2 hours ప్రతి 2 గంటలకు ఒకసారి పెరుగుతుంది. అంటే ఫస్ట్ అవర్లో 80, ఆ తర్వాత అవర్లో కూడా 80. అంటే మొదటి 2 గంటలకి ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అంటే 160 అలా ఉంచండి. ఆ తర్వాత 3వ గంటలో 88, ఎందుకంటే 8 పెరుగుతుంది కదా 3వ గంటలో. 4వ గంటలో కూడా 88. 88 కలిపితే ఎంత 176. మరి మొత్తం సమ్మ చూస్తే మనకి ఎంత ఉండాలంటే 432. ఏమైనా ఉందా? ఇంకా 432 రాలేదు. మళ్ళీ ఇప్పుడు 88కి ఒక 8 పెరిగింది 96. ఓకేనా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడతో ఆపేస్తున్నాను. ఎందుకు ఆపేస్తున్నాను అంటే నేను రఫ్గా క్యాలిక్యులేట్ చేసా.
160 160 320 320కి దగ్గర 100 కలిపితే 420 ఆ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ పెంచలేదు నేను. ఒకసారి కలపండి. 6 + 6 12, 1 క్యారీ, 7 + 7 14, 14 + 9 23, సో 2 క్యారీ 432 432 ఎగ్జాక్ట్గా 2 + 2 + 1 ఎన్ని అవర్స్ పట్టింది? 1 1 1 1 1 ఓవరాల్గా 5 అవర్స్ పట్టింది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 5 అవర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. Train A crosses a pole in 25 seconds and train B crosses the same pole in 40 seconds. The length of the train A is half of the length of the train B. So what is the ratio of the speed of the train A to that of the train B? రైలు ఏ 25 సెకండ్లో ఒక స్తంభాన్ని దాటుతుంది మరియు రైలు బి 40 సెకండ్లో అదే స్తంభాన్ని దాటుతుంది. రైలు ఏ యొక్క పొడవు రైలు బి యొక్క పొడవులో సగం. రైలు ఏ మరియు రైలు ఏ మరియు రైలు బి యొక్క వేగాల నిష్పత్తి అంటే స్పీడ్ ఆఫ్ ది ఏ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది బి అడిగారు. ఎప్పుడు ఎక్కడ స్పీడ్ అడిగిన బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఆ డిస్టెన్స్ ఎంత అంటే ట్రైన్ ఏ ఓన్లీ ట్రైన్ ఏ లెంత్ని కవర్ చేస్తే చాలు. డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్ పట్టిందనంటే 25 సెకండ్స్. అలాగే ట్రైన్ బి ఎల్బి డివైడెడ్ బై అది ఎన్ని సెకండ్స్ పట్టిందనంటే 40 సెకండ్స్ పట్టింది. అలాగే ఇంకొక స్టేట్మెంట్ మనకి ఏం చెప్పారనంటే ఇదిగోండి 5తో 5 టైమ్స్, 5తో 5 8 టైమ్స్ అలా ఉంచండి. దీని నుంచి 8 ఈ 8ని తీసుకొచ్చాను. 8 LA ట్రైన్ ఏ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ ట్రైన్ లెంత్, అదే ట్రైన్ బి లెంత్ అంటే LB/2. అలాగే LB ఇంటూ ఈ 5 పంపించండి ఇంటూ 5. LB క్యాన్సిల్, 2తో 2 4 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే 4:5. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 3 times its breadth. If its length is decreased by 7 centimeters and breadth is increased by 7 centimeters, its area is increased by 21 centimeters square. The length of the first rectangle is. దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు మరియు దాని యొక్క వెడల్పు, అదే పొడవు దాని వెడల్పుకి 3 రెట్లు, దాని పొడవు 7 మీటర్లు తగ్గించి వెడల్పు 7 మీటర్లు కాదు సెంటీమీటర్లు అన్నీ చూసుకోండి. సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం 21 సెంటీమీటర్ పెరుగుతుంది. మొదటి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత? చూడండి. ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 3 times. దేంతో కంపేర్ చేసుకుంటే? బ్రెడ్త్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఈ రేషియో 3:1. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. అన్ని 3 మల్టిపుల్సే ఉన్నాయి. కాబట్టి ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. నేను లెంత్ని ఏమనుకున్నానంటే 3x అనుకున్నాను. అప్పుడు బ్రెడ్త్ ఏమవుతుందంటే x అవుతుంది. ఇప్పుడు లెంత్ని ఏం చేశారంటే 7 సెంటీమీటర్స్ తగ్గించారు, అంటే 3xలో 7 తగ్గించారు. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేశారంటే బ్రెడ్త్ని 7 పెంచారు, బ్రెడ్త్ని xని 7 పెంచారు. 7 పెంచడం వలన ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఎందుకనంటే ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. ఆ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా ముందు ఏరియాతో కంపేర్ చేసుకుంటే 21 పెరిగింది. కొత్త ఏరియా ఫస్ట్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే 21 పెరిగింది. మొదటి ఏరియా ఏమవుతుందంటే లెంత్ 3x, బ్రెడ్త్ ఎంత అంటే x ప్లస్ ఎంత పెరిగిందంటే 21 పెరిగింది. ఇప్పుడు 3x ఇంటూ 3x ఓకేనా? ఆ తర్వాత 7 ఇంటూ x మైనస్ 7x, 7 ఇంటూ 3 అంటే 21x. 21లో నుంచి 7 తీసేయండి. 14x మైనస్ 7 7s are 49 ఈజ్ ఈక్వల్స్ టు 3x² ప్లస్ 21. 3x² క్యాన్సిల్. అలాగే 14x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే 49కి 21 కలపండి. 49కి 21 కలిపితే ఎంత? 70. 14తో 14 5s are. x వాల్యూ ఎంత అనంటే 5. x వాల్యూ ఎంత అంటే 5. మనకి x కాదు కావాల్సిన 3x కావాలి. 3x కావాలంటే 3 5s are ఎంత అంటే 15. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? అలాగే క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నారు. ద ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ హెక్సాగన్ ఈస్ 2400√3 square meters. What will be the cost of fencing it at 18.50 per meter? షడ్భుజ ఆకారంలో ఉన్న క్షేత్ర వైశాల్యం 2400√3 చదరపు మీటర్లు. మీటర్కు 18.5 చొప్పున ఫెన్సింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ క్లియర్గా మీకు ఏం చెప్తున్నారంటే హెక్సాగన్ అని చెప్తున్నారు. ఓకేనా? హెక్సాగన్ అంటే ఏంటంటే హెక్సాగన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయంటే ఓవరాల్గా 6 సైడ్స్ ఉంటాయి. ఇలా హెక్సాగన్లో ఓవరాల్గా 6 సైడ్స్ ఉంటాయి. ఈ హెక్సాగన్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే హెక్సాగన్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ యాంగిల్ మొత్తం 120 ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కటి ఇది 60 ఇది 60 అయినప్పుడు ఇది కూడా 60 అవుతుంది. అంటే ప్రతి ట్రయాంగిల్ మీకు ఏమవుతుందంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ప్రతి ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి అక్కడ మీకు ఏరియా ఆఫ్ ఏ హెక్సాగన్ ఈజ్ ఈక్వల్స్ టు
ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్. అలాంటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఆ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 2400 ఇంటూ సో √3 అన్నారు. ఇంతకీ మీ క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. ఫెన్సింగ్ అంటే దేనికి వేస్తాము? ఫెన్సింగ్ అనగానే పెరిమీటర్కి వేస్తాం. ఒకవేళ కల్టివేషన్ కానీ లేదా ఏదైనా టైల్స్ వేయడం కానీ లేదా ఫీల్డ్ వర్క్ ఏదైనా చేయడం కానీ అలా గార్డెనింగ్ చేయడం కానీ ఇవన్నీ చెప్తే అదేంటంటే ఏరియాకి చేస్తాం. మరి ఇక్కడ ఫెన్సింగ్ అన్నారు కాబట్టి ఫెన్సింగ్ అంటే ఇలా ఈ పెరిమీటర్ చుట్టూ వేస్తాం. ఈ హెక్సాగన్ యొక్క పెరిమీటర్ ఎంత అంటే 6A. ఓకేనా, 6A ఇంటూ ఒక్కొక్క మీటర్కి 18.5. 18.5ని మనం ఏమని రాయొచ్చానంటే 37/2. 18.5ని సో ఏం చేశానంటే 18 1/2 సింప్లిఫై చేస్తే 37/2. అంటే ఇందులో ఏ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఈ √3 క్యాన్సిల్ చేసేయండి. 6తో 6 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 4s are 1600. ఈ 1600ని మనం ఏమని రాయొచ్చానంటే 40 స్క్వేర్. దాని నుంచి ఏ వాల్యూ ఎంత అనంటే 40. మనకు కావాల్సింది ఈ వాల్యూ ఇదిగోండి ఈ పక్కన చేస్తున్నా చూడండి. 6 ఇంటూ 40 ఇంటూ 37/2. 2తో 2 ఎన్ని టైమ్స్ అని అంటే 2 3 టైమ్స్. మీరు 3 4s are 12, 2 7s are 14. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 40తో ఎండ్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ ఏ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇక్కడ కూడా మీరు 37 మల్టిపుల్ కూడా చూసుకోవచ్చు. 37 మల్టిపుల్ చూడడం కొంచెం ఇబ్బంది కాబట్టి అందుకే కంటిన్యూ చేశాను. ఇంకా కంటిన్యూ చేద్దామంటే 3 4s are 12, 120 ఇంటూ 37. సో 0, 12 7s are 84, 8 క్యారీ, 12 3s are 36 ప్లస్ 8. 36 ప్లస్ 8 అంటే 44. కాబట్టి 4440. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.